ఒకానొక రోజు ఎండ మండిపోతుండగా ఒక చీమ తన దాహాన్ని తీర్చుకోవడానికి నదీ తీరానికి వచ్చింది. నాకు బాగా దాహంగా ఉంది, కానీ చూస్తే నీళ్ళేమో చాలా లోతుకున్నాయి. అలా నీళ్లు తాగడానికి ప్రయత్నిస్తుండగా ఆ చీమ కాలు జారి లోపల పడిపోయింది. ఒక పావురం చీమ కొట్టుకుపోవడాన్ని చూసింది. పాపం, ఆ చీమ ఆపదలో ఉందనుకుంటాను. ఆ చీమని కాపాడటం కోసం ఒక ఆకును తీసి నీళ్ళల్లోకి వదిలింది. అక్కడ ఆకుంది చూడు. త్వరగా నువ్వు తీరానికి చేరుకో. ఆ చీమ ఆకు పైకెక్కి తీరానికి చేరుకుంది. ఇంతలో ఒక వేటగాడు ఆ పావురాన్ని చూస్తాడు. ఇది బాగుంది, ఈ పావురం చాలా బాగుంది. నేనిక్కడ ఉన్నట్టు అది గమనించలేదు. ఇప్పుడు నేను దాన్ని చాలా సులువుగా పట్టుకుంటాను. చీమ తీరం నుంచి అది గమనించింది. వేటగాడు ఎలాగైనా ఆ పావురాన్ని పట్టుకోవాలని పన్నాగం పన్నుతున్నాడని గమనించింది. నన్ను కాపాడిన నా ప్రియమిత్రుడు ఇప్పుడు ఆపదలో ఉన్నాడు. నేను ఎలాగైనా తనని కాపాడాలి. దొంగ చీమ నా కాలు కుట్టేసింది. ఆ పావురం వేటగాడి కేకలు విని అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయింది. నువ్వు కనుక నన్ను కాపాడుండకపోతే నేను చనిపోయి ఉండేదాన్ని. నువ్వు మొత్తానికి నన్ను కాపాడావు. నీకు చాలా చాలా కృతజ్ఞతలు. నేనే నీకు కృతజ్ఞతలు చెప్పాలి, ఎందుకంటే నువ్వు నా ప్రాణాలు కాపాడావు. అందువల్లే నేను నిన్ను కాపాడాను. మనం ఎవరికైనా సహాయం చేస్తే వారు తప్పకుండా మనకి సహాయం చేస్తారు. పిల్లలు, ఈ విషయాన్ని మీరు తెలుసుకున్నారు కదా? మీరు సహాయం చేస్తారు కదా?